ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువే వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఈరోజు ఆర్జిత కళ్యాణం సందర్భంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూజతో అలంకరించిన వేదికపై శ్రీ స్వామివారిని అమ్మవారిని ఆసీనులు చేసి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి కళ్యాణ క్రతువుని నిర్వహించడం జరిగింది. ఆలయ సిబ్బంది భక్తులు ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు సమిష్టిగా శ్రీ సూర్చల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపి ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం విశేషాల గురించి మా స్వామి వివరిస్తారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి చెట్టు కింద, మద్ది చెట్టు కింద ఒక భక్తుడి యొక్క కోరిక మీద స్వామి ఒక చేత్తో ఫలము, ఒక చేత్తో గదతో వెలిసినటువంటి క్షేత్రంలో, మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి పూర్వభాద్ర నక్షత్రం రోజున కూడా సువర్చల హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎంతో అద్భుతంగా చేసుకున్నాము. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం కారణంతో సువర్చల హనుమత్ కళ్యాణము మహామండపంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్నటువంటి ఉభయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగినటువంటి సువర్చల హనుమత్ కళ్యాణంలో పాల్గొన్నట్లయితే ఎవరైతే వివాహం కానటువంటి వధూవరులు ఉంటారో. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకి నిరసనగా జరుగుతున్న భారత బంద్ మిశ్రమంగా విజయవంతమైంది. అయితే ఏలూరు నగరంలో ఆర్టీసీ డిపో నుంచి ఒక బస్సు కూడా బయటకు వెళ్లకుండా దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో బస్సులు పూర్తిగా డిపోకే పరిమితమయ్యాయి. దళిత సంఘాల నగర వీధిలో పర్యటిస్తూ బంద్లు సమీక్షించారు. ఇదిలా ఉండగా భారత బంద్ సందర్భంగా టీ నర్సాపూర్ మండలంలో బందం చెర్లలో షాపులు బంద్ చేసే నేపథ్యంలో ఎస్సీ యువకులకి హోటల్ వారికి వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎస్సీ ఒకటిపై కత్తితో దాడి చేయగా బాధితుడిని వైద్య చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించడం జరిగింది. మనమోజులు
అందరూ జయభీం. ఏదైతే ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణకి అనుకూలమైన తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అనేక ఉపకులాలన్నీ కూడా ఈరోజు భారత్ బంద్కి పిలిపించిన కారణంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చాం. మా నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు షాపులు కానీ ఏలూరు పట్టణంలో మేము ఉన్నాం. ఏలూరు పట్టణంలో షాపులు కానీ ఆర్టీసీ కానీ వ్యాపార సంస్థలు కానీ అందరూ కూడా సహకరించాలని కోరాం. ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో మా నిరసన ముందుకు తీసుకెళ్తాం. ఏదైనా ఐక్యత ముద్దు ఏబిసిడి వర్గీకరణ వద్దు అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రం అంతా కూడా తిరగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా మరి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి. ఎందుకంటే దళిత సామాజిక వర్గంలో ఒక చీలిక తెచ్చి దళితులను విడగొట్టి దళితుల్లో బలహీనంగా చేరేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి రాజకీయ నాయకులారా, ఖబర్దార్, మీరు కనుక మీ వైఖరి మార్చుకోపోతే త్వరలోనే మీకు గుణపాఠం చెప్తామని చెప్పి మనం చేస్తాను. జై భీమ్. ఏలూరు జిల్లా ఏలూరు సమీపంలో ఉన్న పెదవేకి మండలం వంగూరు గ్రామంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళలపై అత్యాచారాల హత్యలపై శ్రామిక వర్గం కార్మిక వర్గం సమరశీల పోరాటాలకి సిద్దం కావాలని ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమని మల్లిక్ మహిళా వర్గానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈమని మల్లిక్ మీడియాతో మాట్లాడారు. దేశంలో మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమానికి రంగమ్మ, బలిసమ్మ, చిన్న రాణి, లక్ష్మి, బేబీ, పెద్దరాణి, అనసూయమ్మ, తోటారాణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈమని మల్లిక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఆగస్టు 9వ తారీఖున అభయ మహిళ ఒక యువ డాక్టర్పై అతి దారుణంగా సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు నేను ఆమెకు నివాళులర్పిస్తూ ఇక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ సందర్భంగా ప్రభుత్వాలకు కానీ కోర్టులకు కానీ పోలీస్ యంత్రాలకు కానీ న్యాయాలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాము. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశాల వైపు ఎవరు నిలబడకూడదని చెప్పేసి ఒక తీర్మానం మీరు అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో స్త్రీల పట్ల ఒక చులకన భావం అనాథగా ఉంటూ కొనసాగిస్తూ ఉంది. దేశంలోని రాష్ట్రంలోనూ కూడా మగవారి సంస్కృతి ప్రబలంగా పెరిగిపోతూ ఉంది. అంతేకాకుండా ఆధిపత్య భావజాలం, వీళ్ళ మహిళలు వాళ్ళు మనం ఏదన్నా చేయొచ్చు, వాళ్ళు మన కాళ్ళు చేతులు వేసేయచ్చు, ఎంతమంది అత్యాచారం చేయొచ్చు, వాళ్ళు చంపేయచ్చు, మనం షేహీలు అయిపోతే మనకి స్టేషన్ భావిస్తారు, మనం వచ్చేయచ్చు. ఆ చట్టాలు ఏముందిలే, మన చట్టాలు అయిపోయాయి, చట్టాలు మనకేం. కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన హత్యాకాండకు నిరసనగా ఏలూరు మహిళా సంఘాల ఐక్యవేదిక కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకి ఏలూరులోని రాష్ట్ర మహిళా సమైక్య కార్యదర్శి యామిని ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అనంతరం యామిని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకువచ్చినా మహిళలపై అఘాయిత్యాలు, మహిళలకి భద్రత లేకుండా పోతుందని కఠినమైన చట్టాలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరూ భయపడేలా చట్టాలు ఉండాలని తెలిపారు. రోజురోజుకి అమ్మాయిలపై పెరుగుతున్న హత్యాచారం ఘటనల్ని దేశంలోని మహిళలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు చాలా దారుణంగా ఉన్నాయి. మహిళలు బయటికి రావాలంటే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరైతే ఈ డాక్టర్ మహిళకి ఇంత అన్యాయం జరిగిందో, ఎవరైతే జడ్జి ఆమెకి ఆ దోషులకి శిక్ష అయితే ఎవరైతే వేస్తున్నారో ఆ జడ్జి గారు తీర్పిచ్చే ముందు ఒక్క క్షణం ఆమె పడిన ప్రతి అవయవాల్లో ఎంత బాధపడిందో ఆ బాధను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ శిక్షలో కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఆ శిక్షే ప్రతి ఒక్కరికి భయపడేలాగా ఆ శిక్ష వేయాలని చెప్పేసి కోరుకున్నాను. చట్టాల్లో కూడా కఠినమైన చట్టాలు రావాలని ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాను. అలాగే ఏలూరులో కూడా చాలా సంఘటనలు జరిగాయి. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని రాలేదు. వాటన్నిటిని కూడా ఒకసారి చట్టాల్లో మార్పులు వచ్చే శిక్షించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మీ కుమారి, వైజ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ని. మరి ఈ రోజులు జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగత్యాలని చెప్పుకోతరంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన 9వ తారీఖు జరిగిన మహా నగరమైనటువంటి కలకత్తాలోని కాలేజీ జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అగత్యం చెప్పడానికి కూడా సిగ్గుసేటుగా ఉంది. తోటి సహచరులే ఆవిడని చిత్రహింసలు చేసి జాయింట్స్ అంతా విరగొట్టి అలా చనిపోయిన ఆవిడని కూడా వదలకుండా సామాజికంగా రేప్ చేసి 2 days వరకు కూడా ఆ విచారణ బయటికి రానియకుండా అలా ఉంచి ఎక్కడికి వెళ్తుంది భారతదేశం, ఏమవుతుంది భారతదేశం అనేది అర్థం అవ్వట్లేదు. ఓ పక్కన చూస్తే లడికేకో బడావు లడికేకో పైదా కరో కరికే ఐసా అని చెప్తా ఉంటారు. అదంతా గలత్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా 9 నెలల పాప దగ్గర నుంచి 90 సంవత్సరాల ముసలావిడిని కూడా వదలకుండా ఈ మృగ రాక్షసులు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క విధిని చూపి వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా సెక్రటరీ ప్లస్ టౌన్ ప్రధాన కార్యదర్శి చేశాను. ఈరోజు జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏ చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా ఏమీ చేయలేకపోతున్నాయండి. దయచేసి మా మహిళలకి న్యాయం జరగాల్సిందిగా న్యాయం జరగాలని చెప్పి ఈరోజు మేము కలెక్టరేట్ దాకా ఇలా బ్లాక్ బ్యాడ్జీతో ధర్నా చేయడం జరిగిందండి. దయచేసి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మాకేమీ న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈసారి ఏం చేసినా ఈ మానవ సమాజంలో జనాల మధ్య తిరుగుతున్న మానవ మృగాలకి కఠినమైన శిక్ష విధిస్తే కానీ రెండోవాడు ఆ పని చేయడానికి భయపడతాడు. ఆ భయం అనేది మీరు కల్పిస్తే మా ఆడవాళ్ళని రక్షించడానికి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. దయచేసి సేవ్ గాల్ అని మేము గాల్ ఫ్యూచర్ అని చెప్పేసి మేము చాలా చట్టాలు చాలా మహిళా సంఘాలు కూడా చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఈరోజు ఒక ఆడపిల్ల మీద అంత అఘాయిత్యం చేస్తే ఏం చేస్తున్నాయండి చట్టాలు? ఎన్నో చట్టాలు టీ నర్సాపురం మండలం బందంచెల్ల గ్రామంలో దళిత యువకుడిపై హోటల్ యజమాని కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం భారత్ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న హోటల్ ని మూసివేయాలని కోరిన దళిత సంఘాలు కోరిన నేపథ్యంలో హోటల్ యజమాని దివాకర్ ఎస్సీ యువకుల్ని దుర్భాషలాడుతూ దళిత యువకులపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో హోటల్ యజమాని దాడిలో ఎస్సీ యువకుడు మారుమూడి పవన్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన పవన్ ని అంబులెన్స్ లో చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొద్దు, అందరూ ఒకటే అని చేయొద్దని మేము నిరసన తెలియజేస్తాం. అలాగని షాపులు మొత్తం క్లోజ్ చేయించాం. ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాం, టీవీ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా క్లోజ్ చేసేయండి అని చెప్తే వాళ్ళు మా మీద సీరియస్ అయిపోయారు. వెంటనే సీరియస్ అయిపోయారు. మేము షాప్ క్లోజ్ చేయండి అని పోగొట్ట వరకు నిల్చున్నాం. అక్కడే నిల్చున్నా సరే వాళ్ళు మేము నిల్చున్నా సరే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అయినా మేమేమనలేదు. అందరూ చేశారు, మీరు కూడా చేయండి బాగుంటుంది అని మేము చెప్తే వాళ్ళు వినకుండా ముందు ఉన్న చట్నీ మా మీద విసిరేసారు. చట్నీ విసిరేసిన తర్వాత ఆ ఉల్లిపాయల గోధుమ షాక్తో నా మీద దాడి చేశారు. వెంటనే చేసిన తర్వాత నేను చూసుకోలేదు. ఫస్ట్ బయటకు వచ్చేసా, అలా చెప్పి బయటకు వచ్చేసా. మా వాళ్ళ మీద అందరికి చట్నీ ఇచ్చిరేసి వాళ్ళ అమ్మ అందరినీ కొడుతుంది, చెంపల మీద వీటి మీద కొట్టేస్తుంది. మేము తర్వాత నేను చూసుకోలేదు, అసలు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. బయటకు వచ్చి రోడ్డు మీద వచ్చి చూసుకుంటే మంట అవుతుంది. మంట రావడం జరిగింది.
ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేకంగా బంద్ చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా షాపు మూసేయాల్సిందని చెప్పడంతో వాళ్ళు జుజ్జువరపు దివాకర్ సన్నాఫ్ జుజ్జువరపు సత్యనారాయణ వాళ్ళిద్దరూ ఈ బంధు మాకు సంబంధించింది కాదు, మాలనా కొడుకులారా అని తిట్టి, మాకు ఆ కులం పేరుతో తిట్టి, మేము బంద్ చేయం, మీరు చేతనండి మీరు చేసుకోండి అని మా మీద ఆ క్యాంటీన్లో ఉన్న ఆ చట్నీ మా అందరి మీద జల్లి కత్తితో, కూరగాయలు కోసే కత్తితో మా పైన దాడి చేశారు. మారుమూడి పవన్ అనే వ్యక్తి 5 సంవత్సరాల నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాడు బందంచెర్ల గ్రామంలో, చాలా మంచి కుర్రాడు. మాకు మేము వ్యతిరేకించడంతో ఆ చట్నీ మా అందరి మీద జరగా ఇందులోని భాగంగా ఈ కేసును నీరుగార్చడానికి బందంచెర్ల గ్రామం నుంచి కొంతమంది నాయకులు టీనర్సాపురం స్టేషన్కి వెళ్ళి నీరుగార్చడానికి చూస్తున్నారు. పేరు గంటా సతీష్. ఈ గంటా సతీష్ అనే వ్యక్తి టీడీపీ చెందిన వ్యక్తి. మేము ఈ రోజు ధర్నా చేయడం అనేది పార్టీలకు అతీతంగా చేయడం జరిగింది. మా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది దీనికి వ్యతిరేకంగా మేము బంద్ చేయడం తప్ప ఏ పార్టీ గురించి మేము బంద్ చేయడానికి ముందుకు రాలేదు. ఇలాగ పార్టీ వ్యతిరేకంగా బంద్ చేయడం అనేది మాకు నిజంగా ఎంతో గర్వకారణం. అయినా సరే ఈ గంటా సతీష్ అనే వ్యక్తి ఈరోజు మనకి దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో టీ నరసాపురం మండలం బందంచెర్ల అనే గ్రామంలో ఈ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్న సందర్భంలో ఓ షాపు వద్ద, ఈ టిఫిన్ షాప్ వద్ద ఆ షాపు ముగిపోయి అడగటం, అక్కడ చిన్నపాటి ఘర్షణ వాళ్ళ మధ్య చోటు చేసుకోవటం, ఆ షాపు యజమాని ఎవరైతే ఉన్నాడో తను దగ్గర ఉన్న ఉల్లిపాయల కత్తితోటి ఈ అడగడానికి వెళ్ళినటువంటి కుర్రాడి మీద దాడి చేయటం, అతనికి ఈ పొట్ట మీద ఈ కత్తిగాయాలు ఏర్పడటం జరిగింది. ఈ కేసులో అతను వెంటనే హాస్పిటల్ తీసుకురావడం, డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అతను అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఈ సందర్భంగా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని మీదట మన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద, అట్లాగే అతని మీద జరిగినటువంటి దాడికి తగిన సెక్షన్లు వేసి అవన్నీ కూడా మనం కేసు నమోదు చేసి దాన్ని డిఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో భారత్ బంద్ పిలుపు మేరకు చింతలపూడిలో జై జై భీమ్ ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరిగింది. చింతలపూడి భారత్ బంద్ లో భాగంగా అన్ని రకాల వ్యాపారస్తులు షాపులు మూసి మరియు స్కూల్స్, ఆఫీసులు, హోటల్స్ మూసివేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వద్దు, సమైక్యత వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సంఘ పెద్దలు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వర్గీకరణ మేము చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందో ఆ అఫిడవిట్ లో భాగంగా మరి 7 సభ్యుల ధర్మాసనం ఆగస్టు 1వ తేదీన రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది, దానిలో భాగంగా ఈ రోజున చింతలపూడి పట్టణంలో మరి చింతలపూడి ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ రోజున ఏదైతే మేధావులందరూ మాల సామాజిక వర్గానికి చెందిన 60 కులాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారు భారత బంద్కు పిలిపించారు. దానిలో భాగంగా ఈ రోజు చింతలపూడి పట్టణంలో శాంతియుతంగా మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధని మేము వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టకరం ఏమిటంటే ఈ రోజున టీ నరసాపురం మండలం బందంచెర్ల గ్రామంలో మారుమూడి పవన్ అనేటువంటి ఒక దళిత యువకుల మీద హత్యాయత్నం చేయడం జరిగింది. దానికి గల కారణాలు ఏమిటంటే మరి శాంతియుతంగా టీ నరసాపురం మండలంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆ గ్రామంలో, బందంచెర్ల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వాణిజ్య విభాగాల వారి దగ్గరికి వెళ్లి మరి శాంతియుతంగా బంద్ పాటించమని చెప్పినందుకు గాను అక్కడ ఉన్నటువంటి ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొందరు వ్యక్తులు కత్తితో మరి మారుమూడి పవన్ అనేటువంటి వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, చాలా అమానుషం. భారతదేశంలో ఈ రోజున దళితులు స్వేచ్ఛాయుతంగా తన స్వతంత్రం గురించి, తన హక్కుల గురించి మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇంకా అగ్రవర్ణాల యొక్క పెత్తనాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దయచేసి పోలీసు యంత్రాంగం దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఆ కుర్రాడి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నానికి నిరసనగా ఈ రోజున చింతలపూడి నుండి అలాగే టీ నరసాపురం కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అతని మీద ఏమేమి సెక్షన్లు వేశారు, అతను అరెస్ట్ చేశారా లేదా, ఈ రోజు వరకు అతని మీద ఏ సెక్షన్లు వేశారనే విషయం ఎప్పటి వరకు మాకు తెలియరాలేదు. దయచేసి అందరూ కూడా
మరి ఏదైతే ఈ మారుమూడి పవన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన ప్రాణాలు కొనవూపిరితో ఉన్నాడు. కాబట్టి అతనికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఈ చింతలపూడి నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఏకమయ్యి అక్కడ ఎవరైతే ఈ దళితుల మీద అఘాయిత్యాలు చేయాలని ప్రోత్సహించారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ఈ దళితులందరూ ఐక్యం అవుతారని, అలాగే మేమంతా కూడా నరసాపురం వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద ఏ సెక్షన్లు వేశారు, అతని మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ అతనికి వర్తిస్తానే. అలాగే పోలవరం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకి నిరసనగా పోలవరం మండల కేంద్రంలోని స్థానిక దళిత నాయకులు భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వర్తక, వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. భారత్ బంద్లో భాగంగా ఈరోజు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పోలవరంలో బంద్ నిర్వహించడం జరిగింది. బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా చేశారు. వ్యాపారస్తులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు అందరూ మాకు సంపూర్ణంగా సహకరించారు. వర్గీకరణ అంశం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వర్గీకరణతో పాటు క్రిమి లేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోర్టు యొక్క ఆదేశాలను మన ప్రభుత్వాలు, పాలకులు దాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది దళితుల బాగు కోసం కాదు, దళితులు ఒక శతాబ్ద కాలం వెనక్కి నెట్టే ప్రక్రియ. ఈ క్రిమి లేయర్ విధానాన్ని అన్ని వర్గాలు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. దీనిపై భారీ స్థాయి ఉద్యమం చేసి ఈ క్రిమి లేయర్ విధానం ఆపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వర్గీకరణలో ఒక రాష్ట్రానికి ఒక్కొక్క పంట ఉంది. ఇది అశాంతికి గురి చేయడానికి మాత్రమే పాలకులు ఈ భావోద్వేగాలతో ఓట్లను దండుకోవడం కోసం. మరి ఈరోజు పోలవరం మండలం భారత్ బంద్లో భాగంగా ఇవాళ చాలా ప్రశాంతంగా ఇక్కడ నిర్వహించాం. వ్యాపార సంస్థలు కానీ, ఉద్యోగ సంస్థలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, బ్రాంచీ షాపులతో సహా ఇవాళ ఇక్కడ సంపూర్ణ బంద్ చక్కగా అందరూ సహకరించి అందరూ సహకారాలతోటి ఇక్కడ సంపూర్ణ బంద్ ఏర్పడ్డది. ఈ బంద్ సహకరించిన అందరికీ ప్రత్యేక జైబులు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా ఈ రిజర్వేషన్ అడ్డుకోవడానికి మనం ఇంకా ఉద్యమించాలి. ప్రతి ఒక్కరు ఒక ఇంట్లో ఒక సైనికుల్లాగా ఈ ఉద్యమానికి రావాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ రాజకీయ పార్టీలు కుళ్ళి కుతంత్రాలతోటి వాళ్ళ సీట్ల కోసం మనల్ని చాలా నీచంగా విడదీసి పాలిద్దామన్న కుళ్ళు ఆలోచనతోటి ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఖండిస్తాక ప్రతి ఓళ్ళు ఇంట్లో ఒక సైనికుల్లాగా అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం అన్న భావంతో ప్రతి ఒక్కరు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకి వెంటనే అందించాలని, తెలంగాణ తరహాలో రాష్ట్రంలో రైతులకి రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని యూటీఎఫ్ భవనంలో జరిగిన రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీంట్లో భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తానని ప్రధానంగా మనం చెప్పేది
ఫ్రీహోల్డ్ ల్యాండ్ దీనికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెడుతున్నట్టుగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతున్నట్టు చూస్తుంది. కానీ వాస్తవానికి భూమికి సంబంధించిన అనేకమైన అంశాలు ఇవాళ రైతులు తమ సాగులో ఉన్న భూములకు సంబంధించి రికార్డులో నమోదు కాదు. ఆ రకంగా రికార్డులో సరిగా నమోదు కానీ పేర్లు వచ్చి కనీసం 30% ఉన్నాయి. దాన్ని సరిచేయవలసిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ భూములు దగ్గర 36 లక్షల ఎకరాల భూములు వచ్చి అనేక రకాల ఎస్ఐడిఎస్లు కానీ రైతులు పేద రైతులు వాళ్ళు సాగులో చేసుకుంటాం కానీ ఇవాళకి వాళ్ళకి పట్టా ఇవ్వటం కానీ అలాగే రెవెన్యూ రికార్డులో వాటిని సాగుదారులుగా నమోదు చేయడం కానీ చేయని పరిస్థితి. కాబట్టి ఈ రెవెన్యూ సమస్యలు అయినా సరే వాటి మీద కేంద్రీకరణ చేయాలని చెప్పేసి మేము రైతుగా డిమాండ్ చేస్తున్నాం. ఏమైనా అక్రమాలు అలాగే చుక్కల భూముల్లో కానీ ఫ్రీహోల్డ్ భూముల్లో కానీ అక్రమ రిజిస్ట్రేషన్ కానీ అక్రమంగా పేదల భూములు పెద్దలు హస్తగతం చేసుకుని ఉంటే ఖచ్చితంగా విచారణ జరిపి దాన్ని వెనక తీసుకుని పేదలకు పెట్టడం అన్నది మేము స్వాగతిస్తాం. అదే సమయంలో ఇవాళ ప్రభుత్వ భూముల్ని పేదలకి హక్కులు కల్పించడం అలాగే ఎస్ఐన భూములకి రక్షణ కల్పించడం ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అది కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభించింది. చాలా చోట్ల శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ జిల్లాలో అత్యధికంగా ఆయిల్ పామ్ పంట సాగు అవుతా ఉంది. అయితే ఆయిల్ పామ్కి సరైన ధర రాక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే గత అంతకుముందు సంవత్సరం 23,000 వరకు ఆయిల్ పామ్ ధర ఉన్నది. అట్లాంటిది ఇవాళ 12,500కి 19,000కి ధర పడిపోయిన పరిస్థితి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ ఆయిల్ పామ్ రైతులు ఎవరైనా నష్టపోతా ఉన్నారు. ఇవాళ దిగుమతికి సంబంధించిన ఏదైతే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి ట్యాక్స్ పూర్తిగా ఎత్తేసి ప్రత్యేకంగా ఈరోజు క్రూడ్ పామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి ఎప్పుడు దిగుమతి కావడంతో ఇవాళ దేశీయంగా ఆయిల్ పామ్ ధర లేక అన్నదాతలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని ఇవాళ ఆయిల్ పామ్కి సరైన ధర ప్రకటించాలని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. టన్ను ఆయిల్ పామ్ ధరలకి కనీస ధర 18,000 రైతులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ ధర నిర్ణయించి అమలు జరిగే విధంగా చర్యలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ పామ్ ప్రైవేట్ కంపెనీలు రైతులు దోచేస్తూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఎవరికి నష్టపోతా ఉన్నారు. ఆయిల్ రికవరీ శాతం పేరుతోటి ఇవాళ నష్టపరుస్తూ ఉన్నారు. పెదవేగిలో ఆయిల్ ఫెడ్ కర్మాగారం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సరైన ధర వచ్చే విధంగా చర్యలు ఉండాలి. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునీకరించాలి. ఇవాళ ఆయిల్ పామ్ ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని దెందులూరు గ్రామంలో డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనకి నిరసనగా దెందులూరు నియోజకవర్గం జనసేన నాయకులు ఓటారు ఆదిశేషు ఆధ్వర్యంలో వీర మహిళలు జనసేన నాయకులు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగనే బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. ర్యాలీలో కొటారు లక్ష్మి, ఎర్రంశెట్టి దేవిక, ఈ చిన్నమ్మ రాణి, సుబ్బాయమ్మ, వెంకటలక్ష్మి, బోసుకొండ సౌభాగ్య లక్ష్మి, పలువురు వీర మహిళలు పాల్గొన్నారు. న్యాయం జరగాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ ఆవిడికి నివాళులర్పిస్తూ ఆవిడికి న్యాయం జరగాలని చెప్పి ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి న్యాయం కఠినంగా ఉండాలని చెప్పి న్యాయంగా చేయాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడికి ఏర్పడి ఆవిడికి నివాళులర్పించడం జరుగుతుంది. మన ప్రభుత్వాన్ని కూడా సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకుని ఈ కేసుని విచారించడం జరుగుతుంది. మేము త్వరలోనే ఆవిడకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాము. అలాగే ఈ కఠినమైన శిక్షలను విధించి ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో భారత్ బంద్ విజయవంతంగా జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ అఖిలపక్ష పిలుపు మేరకు ఆకివీడ్లో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని నినాదాలు చేస్తూ బంద్ ని నిర్వహించడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ నిలుపుదలను చేయాలని, సుప్రీంకోర్టు తీర్పుని పునర్పరిశీలించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబటి రమేష్, గాలి సామ్రాజ్యం, గుండు దరరాజు, నందమూరి ప్రకాశు, చిట్టిపాపు, దీనా మనసు, జ్ఞానరాజు, సువర్ణరాజు, భీమవరం రాజు పలువురు పాల్గొన్నారు. అన్నదమ్ములుగా కలిసి ఉన్న ఎస్టీ ఉపకులాల ఐక్యత, వ్యతిరేకత
వందనాలు